అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 24. మనకు జీవమయ్యున్న క్రీస్తు. కొలస్సీ 3:4. మందసమును మోయు యాజకులు ప్రజలు ఆవుల వైపునకు వెళ్ళు వరకు వారు నదిలోనే నిలిచి ఉండిరి. ఒకరు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ నది దాటి వెళ్ళిరి. దేవునికి సంబంధించినంత వరకు ప్రతి విశ్వాసి స్వాస్థ్యమును పొందినట్లు దేవుడు తగిన ఏర్పాటు చేసెను. ఇటువంటి గొప్ప ఆధిక్యత అపోస్తలుడైన పౌలు మరియు ఇతర గొప్ప వ్యక్తులకు ఏర్పాటు చేయబడినని తలంచి మనం వెనుదీయవచ్చును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువయందు విశ్వాసముంచుదురో వారు తమ స్వంత సామర్థ్యంపై ఆధారపడకుండా విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయమును తమ హక్కుగా పొంది స్వాస్థ్యములో తమ భాగమును పొందవచ్చునని దేవుడు చూపించుచున్నాడు. పౌలు కొలస్సీ 3:9-10 ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. నది దాటుట అనున్నది ఇశ్రాయేలు ప్రజలు తమ పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితంలోనికి ప్రవేశించుచున్నారు అను దానిని తెలియజేయుచుంది. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాప స్వభావముతో కూడిన పాత పురుషుని తొలగించివేసి ఆయన మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి విశ్వాసముతో నూతన జీవమును బయలుపరచనని మనం చెప్పగలం. ఆ జీవము ద్వారా పరలోక స్వాస్థ్యమును పొందునట్లు మనం సిద్ధపరచబడగలము. మన అనుదిన పనులను చేసుకున్నటకు శరీర బలము కొరకు మనకు ఆహారము అవసరమైనట్లు అనేక విధములైన శోధనలు ఎదుర్కొనుటకును వివిధ బాధ్యతలను వహించుటకును మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము అవసరమైనది. మనం సరిగా భోజనం చెయ్యని ఎడల మన శరీరం మనతో సహకరించదు. ఒకేసారి తినివేసి ఎక్కువ కాలం బలంగా ఉండవలనను సాధ్యం కాదు. దినమునకు 2-3 పర్యాయములు భోజనం అవసరమైనది. ఆత్మీయంగా కూడా ఇదే సత్యము. మనము బలపరచబడుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము మనము విశ్వాసముతో స్వీకరించవలను. ప్రభువా, నీ జీవమే నా జీవము. ఈ దినపు పనులలో కర్తవ్యములలో నీ జీవము నాకు కావలను అని ప్రతి దినము ఆయనను అడగవలను. ఈ విధముగా మనం బలపరచబడి మన బలహీనతలను జయించగలం. లేని ఎడల మనము తప్పక తప్పిపోయి బలహీనులముగానే ఉందుము. ప్రైజ్ ద లార్డ్.